ఊరగాయ సీజన్ వచ్చేసింది కదండి. ఓకే ఓకే, సో బొప్పాయితో కూడా ఒక ఊరగాయ చేసేద్దాం. ఓ, సో పచ్చి బొప్పాయితో ఊరగాయ కూడా పెట్టుకోవచ్చండి. నిలవ ఉంటుందా అండి? ఉంటుందండి, అంటే కొద్ది రోజులు ఉంటుంది, 10-15 రోజులు ఉంటుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేయండి. బొప్పాయికాయ ముక్కలు 2 కప్పులు, ఆవపొడి 1/2 కప్పు, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, నూనె 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుని దాంట్లో బొప్పాయి ముక్కలు కాస్త వేయించుకోవాలండి. ఓకే, మనం మామూలుగా వేరే ఊరగాయలు పెట్టుకునేటప్పుడు వేయించుకోం కదా, అంటే ఇక్కడ మనకు బొప్పాయి ముక్కలు కదండి, ఇవి కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది. ఓకే, బొప్పాయి ముక్కలు వేసేసుకున్నాం. ఓకే, ఇంకా ఏమేమైనా చేసుకోవచ్చా అండి పచ్చి బొప్పాయితో? కర్రీ కూడా చేస్తారండి. ఓకే, కర్రీ చేస్తారు, అలాగే హల్వా కూడా చేసుకుంటారు. స్వీట్ హల్వా కూడా చేసుకోవచ్చు. అంటే బాగా తురిమేసి మనం క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా, అలాగే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నేతిలో కొంచెం బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి, లైట్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారాలి కొంచెం. ఓకే, పక్కకి తీసేసుకుంటే బెస్ట్ ఏమో కదండి ప్యాన్ లోంచి. అంటే మనం దీంట్లోనే మళ్ళీ మనం ఆ పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, చల్లనట్టేనా రాజు గారు? కొంచెం చల్లారిందండి, సరిపోతుంది. సో ఇక్కడ ఆవపొడి, అలాగే మెంతి పొడి అండి, ఉప్పు అండి, అలాగే కారం, దీంతో పాటుగా నిమ్మరసం కొద్దిగా. అంతా కలిసేలా ముక్కలు కంటేలా కలిపేసుకోవాలి. ఓకే, దీంట్లో నూనె వేసేసుకుని ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు అండి. ఓకే, ఓకే అండి. కొంచెం పోపులో నూనె ఎక్కువ వేశారు కదా రాజు గారు? అంటే కొంచెం ఊరగాయల నూనె ఎక్కువ పడుతుంది కదండి, సో అందుకోసం అందులో నిలవ ఉండాలంటే నూనె ఎక్కువ ఉండాలి. ఓకే అండి, డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే అండి, మామూలుగా ఇది మనం అంటే క్వాంటిటీగా కొంచెం ఒకవేళ చేసి పెట్టుకొని ఎప్పుడైతే మనం వాడుకోవాలనుకుంటామండి అప్పుడు కూడా పోపు పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు కావాల్సిన కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, పచ్చి బొప్పాయి ఊరగాయ.